రామాయణంలో అరణ్యకాండలో 56 సర్గను 16 శ్లోకా నుంచి రావణాసుడు ఏదైతే సీతను ప్రలోభ పెట్టేలాగా భోగప్రాయమైనది అవన్నీ చూపించి పైగా ఇది ధర్మమే అని చెప్పి శాస్త్రాలు కూడా దీనికి సమ్మతించాయి అన్నీ మాట్లాడిన తర్వాత సీతాదేవి గట్టి పరికను అడ్డుగా పెట్టుకుని ఇంకా రావణాసుడు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పకపోతే అవి ఇంకా ఇంకా వినాల్సి వస్తుంది, వాటికి వేటికి కూడా నేనేమి ప్రలోభ పడట్లేదు అని చాలా ఖచ్చితంగా తన ఒక నిర్ణయాన్ని చెప్తూ పైగా నా భర్త అయిన రాముడు మహా తేజస్ సంపన్నుడు, అలాంటి వీరుడు ఇప్పుడు నువ్వు చేసిన ఈ అఘాతక ఏదైతే అపహరించుకుని వచ్చావో దీనికి కారణంగా నీకు మృత్యువు నా భర్త చేతిలోనే ఉంటుంది. ఎవరైతే ఇక్కడికి రావటానికి మానసికంగా కూడా అసాధ్యమన్నావో వస్తాడు, నిన్ను వధించి తీరుతాడు అని చెప్పింది. యథా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః తథా కార్యే ప్రమాద్యంతి నరః కాలవసంగతాః. ఇలా గర్వాన్ని అణిచివేస్తాడు. ఏ గర్వానికైనా లోబడ్డావో, ఏవైతే బలాలు ఉన్నాయని అనుకుంటున్నావో, ఇక్కడ రణరంగంలో తన బలాలతో తన ఉన్న ఆ పరాక్రమతో తన బాణాలతో నిన్ను వధిస్తాడు. అప్పుడు ఈ పరాక్రమ గర్వం ఏవైతే అన్నిటికీ నువ్వు అహంకారానికి లోబడి ఉన్నావో అవన్నీ కూడా మూలాల నుంచి తొలగించేస్తాడు. విధి విలాసంతో అంటే ఎలా అయితే మానవులు మనకి పోయే కాలం వచ్చినప్పుడు, అందుకే దానికి ఏం చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే వినాశనం ఆసన్నమైనప్పుడు, మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు విచక్షణ రహితంగా చేస్తాము, తెలిసినవి కూడా విస్మరించేలాగా చేయకూడనివన్నీ ఎందుకు చేస్తున్నామో అన్నది కూడా మనకు కూడా ఎక్కడ స్పష్టత లేకుండా ఉంటూ ఉంటాము. విపరీతంగా చేస్తూ ఉంటాం, అంటే చేయరానివన్నీ కూడా చాలా చక్కగా చేసేసుకుంటూ ఉంటాం. అంటే ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నావో ఆ చెట్టునే నరికేసుకున్నాడు, ఆ కొమ్మను నరుక్కుంటే ఏమవుతుంది, కింద పడతాను. కానీ ఇక్కడ విపరీత బుద్ధి అన్నది ఎందుకు వచ్చింది, ఆ సమయం ఆసన్నమైనప్పుడు నన్ను ఎవరన్నా తోసేయాలి, నేనన్నా దూకేయాలి. ఎందుకు దూకుతున్నావు అంటే మనకు కూడా తెలియదు. అట్లాంటి సమయంలో ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం. అందుకే ఈ పోయే కాలం దాపరించిన కారణంగానే కాల వశమైపోయి విపరీత పనులు ఎలా అయితే పాల్పడతారో, పొరపాట్లు చేస్తూ ఉంటారో, ఆ వినాశనానికి కారణమైనవి మళ్ళీ చేస్తూ ఉంటారు. మాం ప్రతృష్య సాతే కాలః ప్రాప్తోయం రాక్షసాధమ ఆత్మానో రాక్షసానాం చ వధాయాంతః పునస్య చ. అందుకే రాక్షస అధమ, అధమ అంటే చాలా తక్కువ స్థాయికి చెందినవాడివి. అంటే నువ్వు ఎలా పుట్టావు ఎక్కడ పుట్టావు అన్నది కాదు, ఉత్తమంగా ఉండటానికి కొన్ని లక్షణాలు మనం పెంచుకోవాలి, కొన్ని మనం వదులుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంత ముల్లోకాల మీద అధికారం ఉండి అన్నీ ఉన్నప్పుడు కూడా అధముడులాగా చెయ్యరాని పని చేస్తున్నాడు. నిజంగా ఇంత బలం ఉన్నప్పుడు, నిజంగా ఇంత శక్తి సమర్థత అన్నీ ఉన్నప్పుడు ఇలా దొంగతనంగా ఎవరి లేని సమయాన్ని చూసి మోసం చేసి తీసుకురావాల్సిన కర్మం పట్టింది, యుద్ధం చేసి సాధించుకోవచ్చు కదా. అంటే ఈ విపరీత బుద్ధులు అన్నవి ఎందుకంటే ఈ వినాశనం వచ్చినప్పుడు ఇలానే ఉంటాయి. మన సమర్థతను మనమే కోల్పోయేలాగా చెయ్యరాని పనుల మీద మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటాం. అందుకే రాక్షస అధమ, నన్ను అపహరించినట్టు ఈ క్షణంలోనే నీకు నీ రాక్షసులకి అంతేకాదు నీ అంతఃపురంలో ఉన్న జనాలందరికీ కూడా చావును నువ్వు మూటగట్టుకున్నావు. ఈ ఒక్క కృత్యంతో నీకు నువ్వే దానికి ముహూర్తం పెట్టుకున్నట్టుగా చేసుకున్నావు అంది. నశక్య యజ్ఞమధ్యస్థ వేదిః సృగ్భాండమండిత ద్విజాతి మంత్రపూత చ చండాలేనావ మమర్దితం. ఎలా అయితే నీ నీచ బుద్ధితో రాక్షస యజ్ఞశాలలో గార్హపత్య అగ్నికి ఆహవని అగ్నికి మధ్యలో ఉన్నది, అలాగే సృక్కు స్రువము మొదలైన హోమానికి వినియోగించే ఆ పరికరములతో కనపడుతున్నది, ద్విజులు పఠించే వేద మంత్రాలు అటువంటి పవిత్రమైన కార్యం జరిగే దగ్గర, ఆ పవిత్రమైన విధులు నిర్వర్తించే దగ్గర చండాలుని రానివ్వరు. అంటే అర్హత లేని వాడిని అక్కడికి రాని. అంటే ఇక్కడ అర్హత ఎవరికి లేదు, పరమాత్మకు అందరూ సమానమే కదా. పరమాత్మని వీళ్ళే ఆరాధించవచ్చు, పరమాత్మ వీళ్ళకే ఇస్తాడు, పరమాత్మ వీళ్ళే అనడానికి ఎలా కుదురుతుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కొన్ని కొన్ని కార్యాలు చేసేటప్పుడు ప్రదేశం శుభ్రంగా ఉండటం, చేసే క్రతువుకి శ్రేష్టమైన వినియోగించటము, అలాగే ఇవన్నీ ద్విజులు ఆ మంత్రాలు పఠిస్తూ ఉంటారు.
ఆ ఉచ్చారణలో గాని, పైగా ఇంతమంది కలిసి ఒకే మంత్రాన్ని ఒకే సమయంలో అలా పఠిస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా మళ్ళీ ఒకళ్ళ ముందు వెనకాల అన్నట్టుగా అట్లా కాకుండా అందరూ కలిసి ఏకకంఠంగా అన్నట్టుగా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలా అయితే ఇక్కడ చండాల అన్నది ఎక్కడ రావణుని ఉద్దేశించి చెప్తుంది. అంటే బుద్ధిలో దుర్గుణాలు ఉన్నాయి, అలాగే మానసికంగా శారీరకంగా కూడా అంతలాగా పాపమే చేస్తూ పాపభరితమైన ఆలోచనలతో నిండిపోయి ఉన్నవాడు. అటువంటి వాణ్ణి ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో రావటానికి అర్హత లేదు అన్నది ఇక్కడ ఉద్దేశించి చెప్పేది ఏంటి అంటే, నన్ను నువ్వు స్వీకరించాలన్న కోరిక కోరుకోవటమే అధర్మము, అందుకని అటువంటి ఆలోచనలు కూడా నీకు రాకూడదు. వచ్చినా మళ్ళీ దాన్ని అమలుపరిచే విధానంగా నువ్వు నడుచుకోవటం అన్నది ఇంకో అనర్థాలకి దారి తీస్తుంది. తదాహం ధర్మ నిత్యస్య ధర్మపత్ని పతివ్రత త్వయా స్రాష్టుం న శక్యాస్మి రాక్షసాధమ పాపిన. ఇట్లాంటి పవిత్రమైన యజ్ఞ వేదిక దగ్గర యజ్ఞ క్రతువులు చేసే ఇటువంటి పవిత్రమైనవన్నీ కూడా ఏవైతే పెట్టి చేస్తూ ఉంటారో, అర్హత లేని వాడిని ఎలా అయితే అక్కడికి కాలు కూడా మోపనివ్వరో, అలానే ధర్మాత్ముడైన శ్రీరాముడు యొక్క పత్ని, ధర్మపరంగా నన్ను భార్యగా స్వీకరించాడు, నేను పతివ్రతను, అటువంటి నన్ను తాకటానికి కూడా పాపాత్ముడు అయిన నీకు అర్హత కూడా లేదు, నువ్వు అనర్హుడివి అంది. క్రీడంతి రాజహంసేన పద్మషాండేషు నిత్యధా హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుణం. మత్కుఘం ఎప్పుడూ కూడా ఆ నీటిలో పద్మాల మధ్య రాజహంసలతో విహరించే ఆడహంస గడ్డి పరకల మధ్య తిరుగుతున్న నీటికాకి వైపు చూడటానికి కూడా ఆసక్తి చూపించదు. అలాగే పురుషోత్తముడైన శ్రీరాముడే సర్వస్వంగా భావించే నేను పాపినైన నిన్ను కన్నెత్తి కూడా చూడటానికి నేను ఇష్టపడను. ఇదం శరీరం నిస్సంగ్యం బంధవా కాదయస్వవా నేదం శరీరం రక్షం మే జీవితం వాపి రాక్షస నతు శక్యాం వ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. ఓ రాక్షసుడా, ఈ శరీరం ఒక జడ పదార్థము, అంటే ఇది శాశ్వతం కాదు, దీనిని నువ్వు బంధించావు అంటే ఈ శరీరాన్ని అయితే నువ్వు బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ బంధించగలిగావు, కానీ ఈ మనస్సు అన్నది ఆ రాముడికే చెందుతుంది. ఈ శరీరాన్ని నువ్వు తినేసినా సరే నాకేం నష్టం లేదు, నాకు ఈ శరీరంతో కానీ ఆ చివరికి నా ప్రాణాలతో కానీ నాకు ఎటువంటి తపన లేదు, కోరిక లేదు. ఈ భూమండలంలో నాకు నిందను కలంకను తెచ్చిపెట్టే ఏ పనిని అయినా సరే నేను చెయ్యాలన్న ఆలోచన కూడా రానివ్వనన్న వంటిది చేసే అవకాశం కూడా లేదు. ఏవముక్తా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః రావణం మైథిలి తత్ర పునర్నోవాచ కించన. సీతాదేవి కోపంలో ఇలా మాట్లాడితే పౌరుషమైన మాటలు వినిన తర్వాత మళ్ళీ ఈవిడ ఇంకేం మాట్లాడకుండా, అంటే ఏవైతే అన్నాడో వాటికన్నిటికీ సమాధానం చెప్పేలాగా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ మౌనంగా ఉండిపోయింది సీత. సీతాయా వచనం శ్రుత్వా పౌరుషం రోమహర్షణం ప్రత్యువాచ తతః సీతాం భయ సందర్శనం వచః. సీతాదేవి మాట్లాడిన ఆ కటువుగా మాట్లాడిన మాటలు వినేసరికి ఇంకా కోపం వచ్చేసింది. పైగా ఇప్పుడు కోరికతో రగిలిపోతున్నాడు. ఈ కోపానికి ఇంకా ఇంకా భయపెట్టేలాగా మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని కొన్ని మనకి కోరిక అవసరం నాదైనా ఏదన్నా కావచ్చు, ఏం చేస్తాము, ముందు భయపెట్టో ఏదో ఒకటి మభ్యపెట్టో మన పబ్బం గడుపుకునేలా చేస్తాం. ఆ రెండు సాగనప్పుడు ఏం చేస్తాం, భయపెట్టన్నా దారిలోకి తెచ్చుకోవాలనే చూస్తాం, కానీ వికారాలతో ఉన్న కారణంగా ఏం చేస్తాం, పోనీలే అని కోరిక మలుచుకునేలాగా, పోనీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా, పోనీ అక్కడితో వదిలేసుకుందాం అనేలాగా మనము ఆలోచించలేము. విచక్షణ రహితంగా అయిపోయిన కారణంగా, కోరిక అంత ప్రబలంగా ఉన్న కారణంగా. శృణు మైథిలి మద్వాక్యం మాసా ద్వాదశభామిని కాలేనానేన నాభ్యేషి యధీమాం చారుహాసిని తతస్వాం ప్రాతరాషాఢ్యం సుధాశ్చేత్స్యాంతి లేససః. ఓ
ఓ మైథిలి, నా మాట విను. నీకు నేను 12 నెలలు గడువు ఇస్తున్నాను. ఈ లోపల నా మీద నువ్వు మంచి అభిప్రాయంతో నన్ను నువ్వు భర్తగా స్వీకరిస్తే, ఆ గడువు తీరక ముందు చేస్తే బ్రతికిపోతావు. కానీ ఆ గడువు తీరిపోయిన రెండొక రోజే ప్రాతకాలంలోనే భోజనానికి వంటవారు నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తారు. అంటే నా కోరికను నువ్వు ఒప్పుకుని దాని లోపల అంగీకరిస్తే సరే సరే, లేకపోతే నిన్ను చంపేస్తారు, పైగా ముక్కలు ముక్కలు చేసుకుని తినేస్తానని కూడా చెప్తున్నాను. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రునామనః రాక్షసీశ్చ తతః క్రుద్ధా ఇదం వచనమబ్రవీత్. శత్రువును బాధించే రావణాసుడు సీతాదేవితో ఇలా మళ్ళీ కటువుగా మాట్లాడి ఇంకా కోపంలోనే ఉన్నాడు. అక్కడున్న రాక్షస స్త్రీలతో కూడా మళ్ళీ ఇలాగే ఆవిడ ముందే చెప్తున్నాడు. శీఘ్రమేవాహి రాక్షస్యో వికృత ఘోరదర్శనాః దర్పమస్య వినేష్యధ్వం మాంసశోణిత భోజనాః. వికృతమైన భయంకరమైన ఆకారాలు కలిగి రక్త మాంసాన్ని తినే ఆ రాక్షసుల్ని, ఓ రాక్షసులారా, ఈమె అహంకారాన్ని తొలగించేలాగా త్వరగా నా దారికి తీసుకురండి. అంటే ఏదైనా సరే భయపెట్టో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కోరిక నెరవేర్చేలాగా, నన్ను భర్తగా స్వీకరించేలాగా మీరు ఆవిడ్ని చెయ్యాలి అన్నాడు. వచనాదేవతాస్తస్య సుఘోర రాక్షసీ గణాః కృతప్రాంజలయో భూత్వా మైథిలీం సర్వం వారయన్. భయంకరమైన రూపాలు కలిగిన రాక్షసులందరూ కూడా రావణాసుడు ఆదేశాన్ని వినిన వెంటనే ఆయనకి మళ్ళీ చేతులు జోడించి దానికి తగ్గట్టుగా ఆచరిస్తామని ఆయన ఆదేశానికి నమస్కరించి ఆయనకి క్షణాల్లో సీతాదేవి చుట్టూ చేరి వాళ్ళు నిలబడి ఉన్నారు. సతః ప్రోవాచ రాజా తు రావణో ఘోరదర్శనః ప్రచాల్య చరణోత్కర్షేణ ధారయన్నివ మేధినీం. సీతాదేవి చుట్టూ చేరిన ఆ రాక్షస స్త్రీలందరూ కూడా భీకరమైన స్వరూపాలు, అంటే ఆ రూపం చూస్తేనే భయం వేసిపోతుంది. అలా ఉన్న ఆ రావణాసుడు అక్కడ భూమిని బద్దలు చేసేస్తున్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు. అటువంటి ధన ధన అంటూ అడుగులు వేసుకుంటూ కోపంలో ఉన్నాడు. ఇక్కడ వీడు అంగీకరించట్లేదు, అందుకుని అలా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, అంతలాగా శబ్దం చేసుకుంటూ. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా అశోక వనికా మధ్యే మైథిలీ దతామియం తత్రేయం రక్ష్యస్త్యాం గూఢాం భూష్మాభిః పరివారితాః. సీతాదేవి చుట్టూ చేరిన వాళ్ళందరూ, ఓ మైథిలి, అశోకవనాన్ని తీసుకుని వెళుతున్నాము. ఆ వన మధ్య భాగంలో ఈవిడ్ని ఒక రహస్య ప్రదేశంలో రావణాసుడు ఆదేశాన్ని తగ్గట్టుగా వీళ్ళందరూ అక్కడ చేర్చి ఆవిడ చుట్టూ చేరి కాపలా కాయమన్నాడు. దానికి వీళ్ళు ఆవిడని అక్కడి నుంచి తీసుకుని అశోకవనంలో ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తున్నారు. తత్రేణాం తర్జనైర్ఘోరేహ పునః సాత్వేశ్చ మైథిలీం ఆనయత్వం వశం సర్వ వన్యాం గజవ ధూమివ. అక్కడ మీరందరూ కూడా భయపెట్టైనా సరే ఆ మాటలతోనూ ఆవిడకి సాత్వికమైన, అంటే నయాన భయానైనా సరే ఆవిడ్ని ఒప్పించి ఇక్కడ త్రోవకి తీసుకొచ్చేలాగా చెయ్యండి. అంటే నన్ను భర్తగా స్వీకరించేలాగా, ఆవిడ మనసు మార్చుకునేలాగా చెయ్యమని ఆదేశించాడు. ఇతి ప్రతిసమాదిష్ట రాక్షస్యో రావణేనత్తాః అశోకవనికాం జగ్ముః మైథిలీం ప్రతిగృహ్యతు. రావణాసుడు ఇలా చెప్పి ఆజ్ఞాపించగా రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకుని అశోకవనానికి వెళ్ళిపోయారు. ఆ వనంలో ఒక చెట్టు కింద, పైగా ఏ చెట్టు కింద కూర్చోబెట్టారంటే అన్ని ఋతువుల్లోనూ కూడా ఆ పళ్ళిచ్చేది. సర్వకాల ఫలేర్వృక్షేః నానా పుష్ప ఫలేర్వృతాం సర్వకాలమదేశ్చాపి ద్విజేః సముపసేవితం. అన్ని కాలాలలో పూలతో కలకల్లాడిపోతున్న వనం అది. పళ్ళ చెట్లు కూడా ఎప్పుడు పళ్ళిస్తే, పైగా పళ్ళు కూడా ఎలా ఉంటాయంటే రసభరితమైనవి. ఈ చెట్లకు వీచే పువ్వులు కూడా అన్ని కాలాల్లో వీస్తాయి, పైగా సువాసన భరితమైనవి. అక్కడ పక్షులు కూడా చాలా, అంటే అక్కడ అన్నీ కూడా పుష్టిగా ఆహారం లభిస్తూ ఉంటాయి. అందుకని మత్తిల్లి ఉండినట్టుగా ఉండే ఆ ప్రదేశము. సాతు శోక పరితాంగి మైథిలీ జనకాత్మజ రాక్షసీ వసమాపన్న
వ్యాఘ్రీణాం హరిణీయతాం. జనకుని గారాల పట్టి అయిన సీతాదేవి అడవుల మధ్యలో జింకలాగా ఆ రాక్షస స్త్రీల మధ్యలో చిక్కుబడి బిక్కు బిక్కున ఆవిడ శోకిస్తూనే ఉంది, రాముడికి దూరమయ్యాను అని. శోకేన మహతా గ్రాస్త మైథిలీ జనకాత్మజ న శర్మ లభతే వీరు పాశబద్ధ మృగీయత. ఆ జానకి అంతులేని శోకంలో మునిగిపోయి అలా పాసాలతో బంధించి తాళ్లతో కట్టేసి ఉన్నట్టుగా భయపడుతూ అలాగా ప్రశాంతత కోల్పోయి ఉన్నది. న విందతే తత్ర తు శర్మ మైథిలి విరూపనేత్రాభిరతీవ తర్జిత పతిం స్మరంతి దయితం చ దైవతం విచేతనాభూద్భయశోక పీడిత. వికృతమైన చూపులతో ఉన్న రాక్షస స్త్రీలు భయపెడుతూనే ఆ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు సీతాదేవికి. వారి మధ్య భయానికి శోకానికి లోబడిపోయి ఉండి తన ప్రాణానికి ప్రాణమైన తన భర్తని స్మరిస్తూ స్మరిస్తూ నిశ్చేష్టురాలైపోయి ఉన్నది సీతాదేవి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 56 సర్గ సంపూర్ణం.